మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీతో క్లోజ్గా ఉండేవారు కానీ మీరు చెప్పినట్టు వినడం లేదా? మీ ప్రకారం నడుచుకోవడం లేదా? అయితే సరిగ్గా వినండి. వీళ్ళెవరు మీ మాట వినరు, మీ ప్రకారం నడుచుకోరు. ఎందుకంటే వాళ్ళందరినీ మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరు మన కంట్రోల్లో ఉండరండి. వీళ్ళందరూ నా వాళ్ళే, నేను చెప్పినట్టే వినాలి, నా ప్రకారమే నడుచుకోవాలి అన్నట్టు మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు వినరు. మన సొంత వాళ్ళే వినరండి. మన భార్య పిల్లలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవ్వరు మనం చెప్పినట్టు వినరు. ఎందుకంటే వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు. మన కంట్రోల్లో ఉండేది కేవలం ఒకే ఒక్కరు, అది మనము మాత్రమే. కాకపోతే వీళ్ళందరినీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చండి, వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. ఎలా అంటే మంచిగా మాట్లాడడం ద్వారా, సరిగ్గా చెప్పడం ద్వారా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇలా చేస్తే వాళ్ళు చెప్పింది విన్నారా? ఓకే. వినలేదా? వదిలేసేయండి. అంతే. థ్యాంక్ యూ.